హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అందరూ బాగుండాలని ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని అయితే వేడుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం భువనగిరి జిల్లా యాదగిరి గుట్టకైతే వచ్చాము. మనం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి అయితే మేము ఇక్కడ ఆలయానికి దగ్గరలోనే రూమ్ దొరికింది మాకు. ఇప్పుడు రూమ్లోకి అయితే వెళ్తున్నాము. మా చిటితల్లి ఐస్ క్రీమ్ తింటుంది. పిల్లలకైతే ఎటు వెళ్ళినా కొంచెం కొనక తినడానికైతే డబ్బులు దగ్గర పెట్టుకోవాలి మనం. ఇక్కడ రూమ్లోకి వచ్చాక స్వామివారు అయితే ఇలా మనకు దర్శనం ఇచ్చారు. అక్షయ తృతీయ నాడు మనకు అనుకోని దర్శనం అండి స్వామివారిది. మేము 5 సంవత్సరాల నుండి అనుకుంటున్నాము స్వామివారి దర్శనానికి రావాలని. ఇప్పుడు కుదిరింది మాకు రావడానికి. ఇప్పుడు మేము రూమ్లోకి వెళ్ళాము. అపార్ట్మెంట్ రూమ్లోకి వచ్చామండి. ఒక్క రోజుకి 800 రూపాయలు మన రూమ్కి. ఇక్కడ ఆలయం పక్కకే ఉంది మన రూము. ఇక్కడ విండోస్ నుండి కనబడుతుంది చూడండి. దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. స్వామివారి ఆలయం ఎంత అద్భుతంగా కనబడుతుంది మన రూమ్లో నుంచి. స్వామివారి సంకీర్తనలు వినుకుంటూ మేమైతే పడుకున్నాము. వచ్చాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. మనకు రూము ఆలయం పక్కకే ఉంది కాబట్టి మేము నడక ద్వారానే గుట్టపైకి వెళ్ళాము. బస్ స్టాండ్ నుండి అయితే ఫ్రీ బస్సులు ఉంటాయి గుట్టపైకి. స్వామివారు దర్శనం ఇస్తారు. 1 లక్ష్మీ నరసింహస్వామి వారు, 2 యోగ నరసింహస్వామి వారు, 3 జ్వాలా నరసింహస్వామి వారు, 4 గండబేరుండ నరసింహస్వామి వారు, 5 ఉగ్ర నరసింహస్వామి వారు అండి. గర్భాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారు, యోగ నరసింహస్వామి వారు, జ్వాలా నరసింహస్వామి వారు దర్శనమిస్తారు. గండబేరుండ నరసింహస్వామి వారు అయితే మనము ఆలయం లోపలికి వెళ్ళాక ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారే కాబట్టి ఫస్ట్ ఆంజనేయ స్వామి వారి దర్శనం కలుగుతుంది మనకి. ఆంజనేయ స్వామి ఆలయం పక్కకి గండబేరుండ స్వామి వారు దర్శనమిస్తారు. ఈ గుడి చుట్టూ ఉగ్ర నరసింహస్వామి శక్తి ఆవహించి ఉంటుందండి. అందుకే ఇక్కడ యాదగిరిగుట్టను పంచనరసింహస్వామి క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే లైన్లో నిల్చున్నారు. ఇక్కడ స్పెషల్ దర్శనం అండి, 150 రూపీస్. గుట్టపైన ఎండగా ఉంది కాబట్టి కొంచెం చల్వ పందిళ్ళు వేస్తే బాగుండు అని నాకు అనిపించింది. ఎందుకంటే చాలామంది భక్తులైతే ఇబ్బంది పడ్డారు. ఇక్కడ తెలిసిన వారు ఉండడం వల్ల స్వామివారి దర్శనం అయితే తొందరగా జరిగింది. అమ్మవారికి అయితే నేను ఓడిబియ్యం తీసుకుపోయాను. ఇక్కడ దేవాలయం కట్టడం అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఇక్కడ సర్వదర్శనం అండి. శనివారం కావడం వల్ల చాలామంది భక్తులు అయితే స్వామివారి దర్శనానికి అయితే వచ్చారు. కాకపోతే మనం తినడానికైతే అందుబాటులో ఏం దొరకవు. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇది కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. కట్టడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. లోపల కొంచెం మంది వీడియో తీశారు. నాకు వీడియో అవసరం అంటే నాకు పంపించారు అండి.
ఉత్తర గోపురం అండి, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుండి మనకి కళ్యాణకట్టకి పుష్కరిణికి ఫ్రీ బస్సులు ఉన్నాయి. మేము అన్నదాన సత్రంకి అయితే ఫ్రీ బస్సులో వెళ్ళాము స్వామివారి దర్శనం తర్వాత. కాకపోతే అక్కడ కూడా చలవ పందిలు లేవు. పిల్లలతోని వెళ్ళాము కాబట్టి చాలా ఇబ్బంది అనిపించింది. అక్కడ భోజనాలు అయితే సరిగ్గా వడ్డించలేదు, అందుకే మేము మధ్యలోనే వచ్చాము. చాలామంది భక్తులు అయితే ఇబ్బంది పడ్డారు. అందరూ బయటకు వచ్చారు, హోటల్లో భోజనం చేశారు. మేము కూడా ఇక్కడ పుష్కరిణి దగ్గర కొత్త బస్ స్టాండ్ అండి, కొత్తగా కట్టారు. పక్కకి పుష్కరిణి ఉంది, అలాగే అన్నదాన సత్రం కూడా ఉంది. ఇది పుష్కరిణి అండి. ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే మన నుంచి క్షమించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.